మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పొంగులూరు బామర్ది రమేష్ గారు 21 రేట్స్ ఉంటాయా అన్న? ఇవాళ తమిళనాడు వాళ్ళు టమాటాలు తక్కువ కొన్నారు. ఎందుకంటే దీపావళి పండుగ తమిళనాడు ఘనంగా చేస్తారు. ఇవాళ 19, 20, 21 అయితే మార్కెట్లో ఎవరు ఉండరు. తమిళనాడు విధిగా చేస్తారు. మీ 21 అడిగారు. ఆ రోజు కొంచెం కొద్దిగా పుంజుకుంటాయి, రేట్స్ ఉంటాయి. కాకపోతే భారీ రేట్లు ఉండకపోవచ్చు. కొంచెం టమోటా పిచ్చి తగ్గించుకోండి ఫార్మర్స్. బి శివకుమార్ గారు. ఇక జే శివకుమార్ అన్న, బురకాయల కూడా సరౌండింగ్ డైలీ వర్షమే. రాయలసీమ అంతటితో పోలిస్తే మా బురకాయల చుట్టూ వర్షాలు ఎక్కువే. మందు కొట్టడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు వర్షం. మావి 3 అదునులు ఇదే పరిస్థితి. మొత్తం గజ్జి మచ్చ. 2000 రూపాయలు అమ్మినా ఒరిగేది ఏమీ లేదు. పైగా రేట్లు ఎలాగూ పెరగవు కాబట్టి భారీ నష్టం తప్పేట్లు లేదు. ఎకరాకి 100 కేట్లు కాయలైతే అందులో సగానికి పైగా గజ్జి మచ్చి ఉన్న టమాటాలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిటీ కాయలు ఉండడం లేదు. ఈ మధ్య నేను కూడా మార్కెట్లో చూశానన్న, తొలి కోత, రెండో కోత, మూడో కోత కాయలు కూడా చాలా వరకు గజ్జి మచ్చిలో ఉన్నాయి. చివరి కోతలాగా ఉన్నాయి టమాటాలు. చాలా నష్టం, చాలా దారుణంగా ఉన్నాయి టమాటాలు వర్షాలు పడడం వల్ల. నిన్నటి నుంచి కాస్త వర్షం తగ్గింది. ఉదయం పూర్తి వర్షం, తర్వాత వర్షం కురవలేదు. ఇక వర్షం ఆగిపోతే టమోటాల క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ 2020 సంవత్సరం మొత్తం అలాగే ఉందన్న. మార్చి చివరి చేసిన ప్లాంటేషన్ ఫిబ్రవరిలో చేసేస్తారు. దాని ప్రభావం మీరందరూ చూశారు. భారీ దిగుబడి, భారీ ప్లాంటేషన్, టమోటాలు అమ్మలేదు. ఇప్పుడు వర్షాలు పడకుండా ఉంటే టమోటాలు అసలు మండీలు పట్టేవి కాదు. సీజన్లో కాయలు వచ్చేవి. అయితే వర్షాల వల్ల అయితే కాయలు దారుణంగా ఉన్నాయి. వెరీ సాడ్. ఇక అనంతరం రమేష్ గారు రిప్లై ఇచ్చారు, మందులు కొట్టకుండా నష్టం తగ్గించుకోవాలి. వర్షం పడ్డప్పుడు మందులు వదిలినా కూడా పనిచేయమని అన్నదాత చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు కాబట్టి. బట్ ఈ వర్షం మాత్రం భారీగా దెబ్బతీసి అన్నదాతలు క్వాలిటీలు లేవు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నవంబర్లో రేటు పెరగవచ్చు అన్న. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నాకైతే పెరిగే అవసరం. భారీగా పెరగకపోయినా కూడా రకంగా మంచిదనం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వానదేవుడి ప్రభావం విపరీతంగా ఉంది. దీపావళి తర్వాత రేటు తగ్గుతుందా సార్? ఒక క్లారిటీ. మహేష్ గారు, ధరలు తగ్గవన్నా ఈ పండగ, ఈ సోమవారం, మంగళవారం, రేపటి నుంచి ఒక అమ్మకాలు అంటే ధరలు తగ్గవచ్చు. మళ్ళీ మంగళవారం నుంచి కాస్త పుంజుకొని మళ్ళీ ధరలు సర్దుకోవచ్చు. కానీ తగ్గే అవకాశాలు లేవు. ఎందుకంటే వర్షాల వల్ల బాగా దెబ్బతిన్నాయి పంట తోటలన్నీ. భారీగా రేట్లు పెరగవు, భారీగా రేట్లు తగ్గవు. ఇక ఈ వర్షాకాల ప్రభావం మనకు 15 రోజుల తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుందని నేను అనుకుంటున్నాను. వర్షం వల్ల అయితే పంట నష్టం అయితే బాగానే జరిగింది. ధరలు పెరగవచ్చు. మరి ఏ స్థాయిలో అనేది చూడాల్సింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. అన్నదాతందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవదీయుడు సయ్యశగత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.